నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు తాతను చంపిన మనవడు అంటూ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువవుతున్నాయి హత్యలు. అసలు ఇంతవరకు ఒకరినొకరు చంపుకోవడమే అంటే మనం బయట ఎక్కడో చూస్తుంటాం. కానీ ఒక కుటుంబంలో వాళ్ళ ఆస్తుల కోసం చంపుకోవడం అనేది నిజంగా ఇది చర్చనీయాంశమైనదే. మరి గురువుగారితో మాట్లాడి ఇది ఏ విధంగా అసలు ప్రభావితం చూపిస్తుంది? ఈ గ్రహాల అనుకూలాలు కూడా ఏమైనా ఉంటాయా దీంట్లో అనే దాని గురించి కూడా చర్చిద్దాం. అండ్ ఈ వీడియోని మీరు కూడా తప్పకుండా చూసేయండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు మీరు వినే ఉంటారు. మొన్న గురువారం ఏదైతే జరిగిందో తాతను చంపిన మనవడు అనేసి. యాహ్! అయితే నార్మల్‌గా చంపడం ఆస్తి కోసం చంపడమే అనేది ఒక ఎత్తయితే కత్తితోని 73 సార్లు అతి కిరాతకంగా పొడిచి చంపారు. దాంతో పాటుగా ఆపడానికి వచ్చిన తల్లిని కూడా ఒక 4, 5 సార్లు పొడిచారు. ఇప్పుడు ఆమె క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంది. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అసలు ఇదంతా చూస్తుంటే వినాశకాల విపరీత బుద్ధి అని అంటారు కదా! సో, ఇది ఏ విధంగా దారి చూస్తుంది? ఇంక మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం రానున్న సిట్యుయేషన్‌లో ఎలా ఇంకా ఎటువంటివి మనం చూడొచ్చంటారు? యాహ్! ఇప్పుడేంటంటే అమ్మా, ఇక్కడ మనం హ్మ్. 3 విధాలుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. హ్మ్. ఒకటి, అసలు అది అప్పటికప్పుడు అలా తయారైన వ్యక్తా? చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ నుంచి అలా తయారవుతూ ఆ స్టేజ్‌కి చేరుకున్నాడా? హ్మ్. ఇప్పుడు చాలామంది పిల్లల్ని కోప్పడకూడదు అని అంటూ ఉంటారు. కానీ చిన్నప్పుడు గనక వాళ్ళు ఏదైనా అల్లరి పని చేసింటే కొంచెం గట్టిగా చెప్పగలగాలి. చాలామంది పిల్లలు చూడండి, చిన్నప్పుడే వాళ్ళు ఏదైనా విసిరేయడం, విరగ్గొట్టేయడం, గట్టి గట్టిగా కేకలు వేయడం చేస్తూ ఉంటారు. హ్మ్. స్టార్టింగ్ టైంలో చేస్తే మనం గనక పిల్లల్ని కొంచెం భయపెట్టామనుకోండి, భయపెట్టడం అంటే ఇన్ సెన్స్ ఏదో చేత్తో కొట్టో, కర్రతో కొట్టో కాదు. పిల్లల మీద చేసుకోకూడదు. కాకపోతే మనం చెప్పడం, మీరు అంటే నువ్వు ఇట్లా అరవకూడదు అని చాలా శాంతంగా చెప్పాలి. ఎందుకంటే మొక్కై వంగనిది మానేయ కుంగదంటారు. హ్మ్. సామెత ఉంది దానికి. ఇక్కడ ఏమవుతుంటుందంటే కొంతమంది పిల్లల్లో కుజుడు యొక్క ప్రభావం నెగెటివ్‌గా ఉంటుంది. నెగెటివ్‌గా ఉన్నప్పుడు చాలా యారోగెన్స్‌గా తయారవుతారు. ఆ నెగెటివ్‌గా ఉండడం ఒకటే కాకుండా 12థ్ హౌస్ గనక పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉండి, అడిక్షన్స్‌కి గనక ఉంటాయి. ఇప్పుడు ఆ జరిగినటువంటి కేస్ కూడా ఏంటంటే అతను అవును. ఎక్కువ అడిక్షన్స్ అయిపోయినప్పుడు తాతకి, మనవడికి ఉన్నటువంటి బాండింగ్ ఈజ్ మోస్ట్ లవబుల్ బాండింగ్. ఇక్కడ తల్లికి, బిడ్డకి ఉండేటువంటిది కూడా. అక్కడేంటి, తాతగారికేమో 73 పోట్లు పొడిచాడు ఆ మత్తులో. హ్మ్. ఈ తల్లిగారినేమో 12 పోట్లు పొడిచాడు హ్మ్. అడ్డంగా వచ్చిందని. సో, అంటే ఏమిటి అక్కడ, నువ్వు ఒక మాదక ద్రవ్యాలు తీసుకున్నావో, లేకపోతే ఇంకో దేనికో అడిక్షన్ అయినప్పుడు నువ్వేం హ్మ్. చేస్తున్నావో నీకు తెలియట్లే. ఎవరి మీద నువ్వు కత్తి తీసుకొని వెళ్తున్నావు, ఏమిటి అనేటువంటిది. అక్కడ ఎటువంటి సిట్యుయేషన్‌లో జరిగిందది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టిక్యులర్‌గా మీకు ఆ అబ్బాయికి ఇవ్వవలసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే అతను పెద్ద పారిశ్రామికవేత్త. వాళ్ళ కంపెనీలో హ్మ్. ఇచ్చేటువంటి పోస్ట్ ఏదో సీఈఓ ఇట్లాంటివి ఏవైతే పెద్ద పోస్టులు ఉంటాయో అతనికి ఇవ్వలేదనేటువంటి కోపం ఒకటి, హ్మ్. ఆయనకున్నటువంటి అడిక్షన్ ఒకటి, ఇక్కడ 2 తోడయ్యాయి. అదేంటంటే ఒక రకమైనటువంటి అంటే కొంతమందికి చూడండి, అయ్యో నాకిది రాలేదు, ఒక ఇగో ఇదవుద్దంటారు చూసారా? హ్మ్. అవును. అలా అయ్యి ఇగో సాటిస్ఫాక్షన్ కోసం అవతల వాళ్ళ మీద దాడి చేసేస్తాడు. హ్మ్. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదో అన్నప్పుడు కొంతమంది కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి. ఫోన్ కింద ఎత్తేస్తారు. లేకపోతే ఉన్నదాన్ని ఏదో పగలగొట్టేస్తారు. లేకపోతే ఏదో ఇట్లా గుద్ది వెళ్ళిపోతారు. అంటే ఏమిటి? వాళ్ళకున్నటువంటి ఫ్రస్ట్రేషన్‌ని ఇంకొక రూపంలో బాడీలో ఒక యాక్షన్‌ని క్రియేట్ చేసి చేసి దాన్ని అక్కడ క్లియర్ చేసుకుంటారు. ఓకే. అలా మత్తులో ఉన్నప్పుడు వ్యక్తులకి ఏం చేస్తున్నారో తెలీదు. అందుకే మన శాస్త్రాల్లో గూడా ఈ మత్తు పానీయాలు తీసుకోవడం అనేటువంటిది పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్తారు. ఎందుకంటే మత్తు పదార్థాల్లో ఉన్నప్పుడు ఎందుకు చెప్తారు మన శాస్త్రాల్లో అంటే ఇదే. నువ్వు మత్తులో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు విచక్షణ కోల్పోతావు. సొంత తాతగారిని చంపేస్తావు. సొంత తల్లి మీద నార్మల్‌గా ఉన్నప్పుడు తల్లంటే చాలా భక్తి ఉండొచ్చు. చెల్లంటే చాలా ప్రేమ ఉండొచ్చు. కానీ మత్తులో నువ్వేం చేసావు? హ్మ్. తల్లిని కూడా చంపేశావు. అంటే ఇంకా చావు బతుకుల్లో ఉంది పాపం ఆవిడ. అవును. 12 పోట్లు పొడిచారు. మరి తాతగారు చనిపోయారు. అంటే దీనికి కారణాలివి. రెండవదేంటి అంటే 12వ స్థానం గనక యాక్టివ్‌గా, మరి ఓవర్ యాక్టివ్‌గా అయితే మనిషి వ్యసనాలకు గురవ్వడము. ఆహ్, దీనిలో మళ్ళీ బంధన యోగము అంటారు. అంటే జైలుకి వెళ్ళే యోగాలున్నప్పుడు ఇట్లా జరుగుతాయి. ఇలాంటివన్నీ మనం చిన్నతనంలోని జాతచక్రంలో కొంచెం ఎక్కువగా మొండిగా ప్రవర్తిస్తున్నారో మనకు అర్థమైనప్పుడు కుజుడు, శని, రాహువు, 12థ్ హౌస్, 6థ్ హౌస్, ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. హ్మ్. ఇది ఏమాత్రం బాలేదు అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ చేస్తూ ఉండాలి. అంటే దానం ఇవ్వడము, లేకపోతే ఆహ్, దానికి సంబంధించిన దేవత ఆరాధన, గోశాలకు పిల్లలను తీసుకెళ్ళి కాస్త బెల్లము మరియు అదేవిధంగా
క్యారెట్స్ ఇట్లాంటివి తినిపించడం ఇవి చేస్తూ ఉండాలి. ఇవి కనుక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారతాలు లాంటివి, ధర్మం అంటే ఏంటి, ఎవరి మీద మనం అగ్రెసివ్ చూపించాలి, ఎవరి పట్ల మనం వినయంగా ఉండాలనేటువంటి చిన్నప్పటి నుంచి చెప్తేనే పిల్లలకి తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా ఒక 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తానంటే పిల్లడు వినడు. ఓకే, ఇది మెయిన్. అయితే వాస్తుపరంగా కూడా నైరుతి దోషం ఉంటే కూడా ఇలాంటివి జరుగుతాయి. నైరుతి కనుక పెరగడం తరగడం జరుగుతాయి కూడా ఇళ్లలో ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకొని యాక్సిడెంటల్ రూపంలోనో లేకపోతే ఇట్లా విద్వేషాలతో గురయ్యో జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్ కారణం. మరి దీన్ని ఎలా తొలగించుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు వాస్తుపరంగా సెట్ చేసుకోవడమే, దాన్ని స్ట్రైట్ చేసుకోవడము. తగ్గితేనేమో దాన్ని కొంచెం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కలర్ టెక్నిక్స్ అంటారు. కలర్ టెక్నిక్స్ ద్వారా దాన్ని సెట్ చేసుకోవడము. అదేవిధంగా అది పెరిగిందా తరిగిందా, ఎక్కువ పెరుగుతుందా కట్ చేయడము, అక్కడ వరకు స్థలాన్ని, ఇట్లాంటివి చేయాలి ప్రధానంగా. దీని ద్వారా మనం దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కానీ నేను ఒకటే చెప్తాను, పిల్లలు ఎప్పుడూ కూడా పిల్లల్ని చేసుకోకూడదు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ వీలైనంత మట్టుకు చిన్నప్పటి నుంచి కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో మనం పెరిగేలా చేయాలి. మావాడు హీరోలా తడగొడుతున్నాడు, మావాడు అది అంటున్నాడు. కొంతమంది వీడియోలు పెడుతుంటారు యూట్యూబ్లో, పెద్ద పెద్ద కేకలేస్తున్న పాపను తీసుకొచ్చి వీడియోలో పెడతారు. అది వాళ్ళు ఏమనుకుంటారంటే అదేదో గొప్పగా అనుకుంటారు పిల్లలు. అంతేగాని అదే అలవాటు పెద్ద అయిన తర్వాత అయిందంటే ఇంట్లో వాళ్ళని లెక్క చేయరు. ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైతే భయం లేదో వాళ్ళ మాదక ద్రవ్యాలకి ఇట్లాంటి వాటికి అలవాటు పడతారు. భయం ఉంటేనే కదా. అవును. సో ఇక్కడ ఏంటంటే గౌరవము భయము ఉండేలా పెంచాలి. అలాని ప్రేమలు లేకుండా కాదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సొసైటీలో గారాభమే మనిషి యొక్క పతనానికి దారితీస్తుంది. ఇంట్లో వాళ్ళు గారాభంగా కొంతమంది పెంచినా పెంచకపోయినా వాళ్ళ గ్రహస్థితులు ఈ రకంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ముఖ్యంగా పిల్లల్ని నిత్యదేవతారాధన చేయించడము, హయగ్రీవ స్తోత్రం అంటారు. చిన్నప్పటి నుంచే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహేన నామస్మరణంగా పిల్లలందరికీ కనుక రోజు ఒక 10 నిమిషాలు చేయమని చెప్తే వాళ్ళకి ఒక ఫస్ట్ క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. అంటే నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్కడ ఎట్లా ప్రవర్తిస్తున్నాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు కోపడాల్సిన అవసరం ఏముంది, క్లారిటీ వస్తుంది. వాళ్ళ విచక్షణాజ్ఞ అనేటువంటిది పెరుగుతుంది వారికి. ఎప్పుడైతే విచక్షణ పెరిగిందో ఇట్లాంటి వాటికి దారి తీయదు. సార్ ఇంకొకటి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా నాకున్న డౌట్ ఏంటంటే ప్రతి మనిషిలోనూ కోపం ఉంటుంది. సో ఆ కోపాన్ని అధిగమించడానికి, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా చక్కటి రెమెడీ, ఎప్పుడు కూడా తన్ని ఏదైనా రెమెడీ ఇస్తే దాన్ని తన పక్కనే పెట్టుకుంటూ తనతోనే ఉంచుకుంటూ కోపం వచ్చినప్పుడల్లా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉండే విధంగా ఏదైనా ఉందంటారా శాస్త్రం ప్రకారం? 100% ఉంది. నేను దీనికి ఫస్ట్ రెమెడీ కంటే ఫస్ట్ అసలు కోపము ఎందుకు వస్తుంది అన్న దాని మీద మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఏ వ్యక్తికైనా కోపం ఎందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తి చెప్పింది అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల, లేకపోతే అతను అనుకున్నది, అతను కావచ్చు ఆమె కావచ్చు, అనుకున్నది జరగకపోవడం వల్ల. మీరు ఒక్కసారి ప్రపంచాన్ని, మీ చుట్టూ ఉండేటువంటి సరౌండింగ్స్ని, మీ జీవితాన్ని ఒకసారి అర్థం చేసుకోవడం ట్రై చేయండి. జీవితంలో ఎవ్వరికి కూడా వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా అవతల వాళ్ళు చేయాలని రూల్ లేదు. ఉందా చెప్పండి? లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఎందుకు చేయాలని రూల్ లేదంటే అవతల వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా అర్థం కాకపోవచ్చు. ఇలా చెయ్యు అన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అర్థం కావాలని రూల్ లేదు మీరు చెప్పింది ఒకటి. ఇంకొకటి అంత అంత స్టామినా లేకపోవచ్చు, వాళ్ళు చేసేంత స్టామినా లేకపోవచ్చు. 2 అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది. ఒక ఆఫీస్లో మిగతా కింద వాళ్ళందరికీ ఒక టార్గెట్ ఇచ్చాడు బాస్. అందరికీ ఆ స్టామినా ఉండదు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లేదు. అలాంటప్పుడు వాళ్ళ మీద కోపడడం వల్ల ఉపయోగం ఉండదు. స్టామినా లేదని అర్థం చేసుకుని రిప్లేస్ చేసుకోవడమో, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా ఇంకోసారి చెప్పడమో చేయాలి. లేదా నువ్వు ఏదైతే అనుకుంటావో అవతల వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది చేయాలని రూల్ లేదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేనప్పుడు కోపం వస్తుంది, నువ్వు చెప్పింది అవతల వాళ్ళు చేయనప్పుడు కోపం వస్తుంది. ఈ 2 100% జరగాలని రూల్ లేదు. ఎందుకంటే ఇది నీ చేతుల్లో ఉన్నటువంటిది కాదు. ఎందుకంటే నీ చేతుల్లో ఉన్నదే నువ్వు చేయలేవు ఎప్పుడు కూడా. అందరూ అనుకుంటారు నేను పొద్దున్న 4 o'clock లెగుస్తాను, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు అనుకుంటాడు, పొద్దున్న లేసి 6 గంటలకి 7 గంటలకు లేస్తాను, అబ్బా లేవలేకపోయాను, మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేద్దాం అనుకుంటాడు. లేకపోతే ఈసారి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఇంత నేను అనుకుంటాడు కానీ చేయలేవు. అంటే నీకు నువ్వు అనుకున్నవే చేయలేకపోతున్నావు. అవతల వాళ్ళకి చెప్పింది అవతల వాళ్ళు ఇది చేయాలని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు ఫస్ట్. అందుకని ఏంటంటే ఫస్ట్ ఈ సూత్రం నీ మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని రూల్ లేదు, మనం చెప్పింది జరగాలని రూల్ లేదు. అది వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళు చేసుకునే అర్థం బట్టి అవుతుందని నీకు ఎప్పుడైతే మైండ్లోకి అర్థమైందో ఫస్ట్ కోపం అనే దాన్ని నువ్వు అణుచుకోవాల్సిన అవసరం లేదు. అసలు అవసరమే లేదు, అర్థమైపోతే చాలు. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక గుర్రం ఉందమ్మా,
గుర్రం మీద మనిషి సవారీ చేస్తున్నాడు. ఉమ్, స్టార్టింగ్లో అది ఎత్తిపడేస్తుంది కింద. అవును. ఎందుకు? దాన్ని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ, క్యాపబిలిటీ, ట్రైనింగ్ నీ దగ్గర లేదు. ఉమ్, నువ్వు ఎప్పుడైతే గుర్రం మీద ఎక్కి దాన్ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ, టెక్నిక్స్ నీకు తెలిసిన నువ్వు దాన్ని సవారీ చేస్తావు. అంటే నీకు ఫస్ట్ హ్యాండిల్ చేసేటువంటిది అర్థం చేసుకునేటువంటిది లేనందుకు నీకు కోపం వస్తుంది. లేదా అవతల వ్యక్తి ఏదైనా సమాధానం చెప్పినప్పుడు నీ దగ్గర సమాధానం లేనప్పుడు కోపం వస్తుంది. నువ్వు దాన్ని ఈ క్వశ్చన్ వేస్తావా? చాలామంది చూడు అసలు నన్ను అడుగుతావా అంటాడు. అంటే ఏమిటి? నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి కోపం వస్తుంది. ఉమ్, అంటే నీ దగ్గర అన్నిటికీ సమాధానం ఉండాలి. అవతల వాళ్ళు నువ్వు చెప్పినట్టే జరగాలని రూల్ లేదని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అనుకున్నది అంతా జరగాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవి ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చి క్లారిటీగా నీకు అర్థమైందో అప్పుడు నువ్వేం చేస్తావంటే వచ్చిన ప్రతి దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తావు, హ్యాపీగా ఉంటావు. ఉమ్, ఇది ఫస్ట్ సూత్రం. ఇది తెలియకుండా నువ్వు ఎన్ని మంత్రాలు చేయి, ఎన్ని తంత్రాలు చేయి, ఎన్ని తపస్సులు చేయి రాదు.